హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ పప్పుచారు. ఆంధ్ర స్టైల్లో ఈజీగా చేసుకునే రెసిపీ పప్పుచారు. పప్పుచారు చేసుకోవడానికి నేను 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అర కేజీ సొరకాయ, 1 ములక్కాయ, 4 టమాటోలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకొని 150 గ్రాముల కందిపప్పుని గిన్నెలో పోసి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన కందిపప్పులో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని అందులో పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోవాలి. పప్పు మెదుపుకున్న తరువాత మట్టి దాకలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో, ములక్కాయ ముక్కలు వేసుకొని కూరగాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఉప్పు, పసుపు కూరగాయ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దాకపైన మూత పెట్టుకుని కూరగాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాకపైన మూత తీసి ముక్కలు మెత్తగా ఉడికాయో లేదో ఒకసారి చూసుకుని కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికినట్లయితే అందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి పోసుకొని మెదిపి ఉంచుకున్న పప్పు కూడా అందులో వేసుకుని పప్పుచారులో మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మీకు పప్పుచారు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని ఆ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని పప్పుచారుని పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పప్పుచారు పొంగులొచ్చి తిరగబడుతున్నప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అయిపోతాయి. ఇలా ఆంధ్ర స్టైల్లో పప్పుచారు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పప్పుచారు అన్నంలో వేసుకొని అందులో 4 గొట్టాలు, 2 చల్లమిరపకాయలు నంచుకుని తింటే టేస్ట్ సూపర్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.